బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాల్లో అఖండాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఆ చిత్రంలో అఘోరా పాత్రలో బాలకృష్ణ యాక్టింగ్ అభిమానులకే కాదు ఆడియన్స్కి కూడా పూనకాలు తెప్పించింది. ఇలాంటి పాత్రని బాలయ్య చేస్తారని అసలు ఎవరూ ఊహించలేదు. అందుకే కరోనా తర్వాత రిలీజ్ అయినా కూడా ఈ సినిమా థియేటర్లో హౌస్ఫుల్ షోలతో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇటీవల అఖండ 2ని బోయపాటి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కుంభమేళాలో ఈ షూటింగ్ మొదలైనట్లు బోయపాటి ఇటీవలే ప్రకటించారు. అక్కడ జరుగుతున్న కుంభమేళాకి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా ఈ సినిమా కోసం ఉపయోగించబోతున్నారు. తాజాగా ఈ షూటింగ్ ఎలా జరిగింది, ఏంటి అనే విషయాలపై మీడియాతో బోయపాటి మాట్లాడారు. అంచనాలు పెంచేసిన బోయపాటి, షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చాం. మహాకుంభమేళ ఏర్పాట్ల గురించి మాట్లాడేంత ఇది లేదు. ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు. దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మాది అఘోరా బేస్ సినిమా కాబట్టి అఖండ 2 చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన షూటింగ్ కోసమే జనవరి 11 నుంచి ఇక్కడ ఉన్నాం. ఈరోజు లాస్ట్ షూట్ చేసుకుని వెళ్ళిపోబోతున్నాం. ఇక్కడ అఘోరాల్ని, నాగ సాధువుల్ని చాలామందిని కలిశాం. ఏం మాట్లాడాం ఏంటి అనేది చెప్పడానికి లేదు. ఏదైనా సరే మా ప్రయత్నలోపం లేకుండా సినిమా తీస్తాం. ఇన్ని రోజులు ఇన్ని కోట్ల మందితో షూటింగ్ చేస్తున్నామంటే మా ప్రయత్నం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అంటూ బోయపాటి అన్నారు. ఈ కామెంట్లు విని బాలయ్య అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కుంభమేళా లైవ్ షాట్స్ అఖండ 2లో చూపించబోతున్నారనే వార్తలే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు బోయపాటి చేసిన కామెంట్లు ఈ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశాయి. సెప్టెంబర్ 25 ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక బాలయ్య ఇటీవలే సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఇదే ఊపులో అఖండ 2 సెట్లోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలానే అఖండాలో ఉన్న నటీనటులు చాలామంది ఇందులో కంటిన్యూ కాబోతున్నారు. అఖండ సినిమా చివరిలోనే సీక్వెల్కి బోయపాటి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అఘోరా పాత్ర గురించే ఈ చిత్రంలో ఎక్కువ చూపించబోతున్నారు.